హలో ఆల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీప్తి రెసిపీస్ అండ్ వ్లాగ్స్. సో వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు, మన సబ్స్క్రైబర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్. సో వాళ్ళందరి కోసం అయితే ఈరోజైతే ఒక మంచి వీడియో అయితే షేర్ చేస్తున్నాను. చాలా రోజులు అయిపోయిందండి వీడియో షూట్ చేసి పెట్టి. చెప్పాను కదా, గుంటూరు వెకేట్ చేసి షిఫ్ట్ అయిపోతున్నాము అని. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాను, కాకినాడ. సో కాకినాడలో ఉన్నానండి. సో అందుకని నాకు వీడియోస్ పోస్ట్ చేయడం పెద్దగా కుదరట్లేదు. సో ఈరోజు అయితే ఒక చిన్న మినీ వ్లాగ్ కింద షూట్ చేశాను. సో ఇదైతే సండే రోజు వ్లాగ్. సో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ లాగా కొంచెం అయితే షూట్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా తీసుకున్నాం. సో అందులోకి నేనైతే కొంచెం స్పైసీ చట్నీ ఏదైనా ఉంటే నాకు కాంబినేషన్ నచ్చుతుంది. సో ఆవకాయ పచ్చడి అయితే కాంబినేషన్గా తీసుకున్నాను. సో మా పాప వచ్చి అడుగుతుంది, ఏంటి వీడియో చేస్తున్నావు, నన్ను పిలవట్లేదు, నేను చేస్తానని అడుగుతుంది. సరే రా అని చెప్పి కాసేపు తనతో అయితే ఆడుకున్నాను. ఏవో కబుర్లు చెప్తా ఉంది. అది అయిపోయిన తర్వాత మమ్మీ అయితే కాఫీ ఇచ్చారు. సో వేడిగా కాఫీ అయితే తాగేశాను. సో ఇది అయిపోయిన తర్వాత లంచ్ అయితే స్టార్ట్ చేసామండి. లంచ్ ప్రిపరేషన్స్ అవి కూడా మీతో షేర్ చేస్తాను. సో గుంటూరు నుంచి అయితే షిఫ్ట్ అయిపోయామని చెప్పాను కదండి. సో ప్రజెంట్ అయితే కాకినాడ షిఫ్ట్ అయిపోయాము. అండ్ మా హస్బెండ్ వచ్చేసి పూణేలో జాయిన్ అయిపోయారు, పూణే వెళ్ళిపోయారు. సో నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అంటే, అట్లనో సమ్మర్ వెకేషన్ కాబట్టి పాపకి స్కూల్ అది ఉండదు. సో ఒక 3 months ఇక్కడ ఉండి తర్వాత అయితే నేను షిఫ్ట్ అవుదామని ప్లాన్ చేసుకున్నాము. సో అందుకని చెప్పి ప్రజెంట్ అయితే నేను కాకినాడలోనే ఉన్నాను. హాలిడేస్ అంతా కూడా బాగా సమ్మర్ అంతా కూడా టైం స్పెండ్ చేసి, సో నెక్స్ట్ ఏంటంటే నా షిఫ్టింగ్ గురించి మీకు అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడైతే లంచ్ వచ్చేసి మా పాప కోసం అయితే ప్రాన్స్ అండ్ మా అందరి కోసం గోట్ హెడ్ కర్రీ, తలకాయ కూర ఒకటి తీసుకొచ్చారు. సో ఫస్ట్ అయితే ఇది నేనే చేశానండి మా పాప కోసం. సో జస్ట్ చాలా మైల్డ్ స్పైసెస్ వేసి జస్ట్ ఫ్రై లాగా తనకి చేశాను. తనైతే ఆ రోజు అడిగింది, నాకు ప్రాన్స్ కావాలి అని అడిగింది. సో అందుకోసం అని చెప్పి తన కోసం మాత్రమే తీసుకొచ్చారు. సో జస్ట్ మీకు వీడియోలో చూస్తున్నట్టు చాలా తక్కువ క్వాంటిటీస్ తీసుకున్నాను. సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో జస్ట్ అలా దగ్గరికి కొంచెం ఫ్రై చేసిన తర్వాత అయితే అది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే తలకాయ కూర అండి, గోట్ హెడ్ కర్రీ. సో ఫస్ట్ దీనికోసం అయితే మా మమ్మీ ఏం చేశారంటే, కొంచెం హెడ్ పీసెస్లో మొత్తం సాల్ట్, పసుపు, కారపొడి అన్నీ వేసి కుక్కర్ అయితే పెట్టేశారు. ఒక 3-4 విజిల్స్కి పెట్టేశారు. సో ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు సెపరేట్గా పాన్లో ఆయిల్ వేసుకొని కూరకు తగినట్టు ఎంత కావాలంటే అంత ఆయిల్, ఇక్కడైతే 3 tablespoons తీసుకున్నారు. సో మొత్తం అందులో జస్ట్ చాలా ఫైన్గా చాప్ చేసిన ఆనియన్స్ వేసి, అలానే పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నారు. సో అలానే ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకున్నాము. ఇది మనకి ఆనియన్స్ అంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇందులో వచ్చేసి మనం ఇప్పుడు ఇది పులుసు కర్రీ చేస్తున్నామండి. సో దీనికోసం పులుపు అనేది టమాటో కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. బికాజ్ ఆల్రెడీ టామరిండ్ పులుపు, చింతపండు పులుసు అయితే యాడ్ చేస్తాం కదా. సో అందుకని చెప్పి అది టమాటో అయితే ఆప్షనల్, బట్ నేనైతే యూజ్ చేశాను. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, పుల్లగా కారంగా. నిజంగా తలకాయ అంటే ఎవరికైనా రొంప తగిలినప్పుడు కానీ, లేదంటే కొంచెం తల దిమ్మగా ఉన్నప్పుడు కానీ ఇట్లాంటి స్పైసీ పులుసు పెట్టుకొని తింటే నిజంగా సూపర్ ఉంటుందండి. సో మొత్తం అంతా కూడా ఇప్పుడు ఫ్రై చేసేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా కూడా వేసుకొని, కారం అయితే మనం చెక్ చేసుకోవాలి యాజ్ యూజువల్, మన టేస్ట్కి తగినట్టుగా స్పైస్ లెవెల్స్ అన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. చింతపండు పులుసు అయితే ఇక్కడ నేను ఆ క్లిప్ మిస్ చేశానండి. సో మీకు తెలుసు కదా, మీకు ఎంత పులుపు అయితే నచ్చుతుందో అంత పులుపు వేసుకోండి. బట్ ఇదేంటంటే మనం కొంచెం చిక్కగా చేసుకోవాలి కర్రీ. ఫైనల్గా మరీ పల్చగా కాకుండా చిక్కగా చేసుకుంటే అది స్పైస్కి మంచిగా తినేటప్పుడు చాలా బాగుంటుంది ఆ పీసెస్కి అది కూడాను. సో ఇప్పుడైతే మొత్తం కుక్ చేసుకున్న
ఈ మటన్ తలకాయ ముక్కలన్నీ కూడా మనం కర్రీలో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇక్కడ పులుసు అయితే యాడ్ చేసేసాము. చెప్పాను కదా, క్లిప్ మిస్ అయింది. సో మీకు నచ్చినట్టుగా మీరు బ్యాలెన్స్ చేసుకోండి. సో ఈ టైంలో ఏంటంటే ఉప్పు కారం పులుపు అన్నీ ఒకసారి చెక్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. సో మంచిగా భలే ఎంజాయ్ చేసామండి ఆ రోజైతే. పులుసు సంగతి ఏమో, కానీ పీసెస్ అయితే ఎంత సాఫ్ట్గా వచ్చాయో, లేత తలకాయ కర్రీ నిజంగా భలే ఉంది. ఎవరికైనా కూడా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. సండే స్పెషల్స్. సో ఫైనల్గా అయితే కుక్ అవుతుంది కదా. నేను ఇక్కడైతే కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కుక్ చేశాను, అంటే ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుందని చెప్పి. సో జస్ట్ ఒక 5 minutes తర్వాత ఇది ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కర్రీ అంతా కూడా. మళ్ళీ తర్వాత ఒక 5 minutes తర్వాత మళ్ళీ కొరియాండర్ వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసాము. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకున్న తర్వాత మనకు ఆ ఫ్లేవర్స్ అంటే తినే టైంకి, ఇప్పుడు మొత్తం వేడికంతా కూడా మంచిగా ఫ్లేవర్స్ అన్నీ పడతాయండి తినే టైంకి. సో ఈరోజు స్పెషల్స్ అయితే ప్రాన్ కర్రీ, అట్లనే తలకాయ పులుసు. సో మీ స్పెషల్స్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.